119వ కీర్తన 119వ కీర్తన 7వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 119వ కీర్తన 7వ వచనంలో మనందరం కలిసి నేర్చుకుందాం. 119వ కీర్తన 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నమ్మదగిన తండ్రి, దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పాటలతో నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ప్రత్యేకంగా ప్రభా, ఆరాధన వర్తమానంలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీరు ఏమై ఉన్నారో మా జీవితాల్లో మేము తెలుసుకొని హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మీకు అర్పించగలిగే విషయంలో మీరు మాకు కృప చూపించమని కోరుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్య భాగంలో 119వ కీర్తనలో అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, దేవుని గూర్చినటువంటి అవగాహన మన జీవితాల్లో మనం నేర్చుకోకుండా దేవుని మనం ఆరాధించలేము. ఎప్పుడైతే మనం దేవుని గూర్చినటువంటి ఆ అనుభవం మన జీవితంలో ఉంటుందో, ఆ అనుభవంలో నుంచి అక్కడ రాయబడి ఉంది, యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. అప్పుడు మన జీవితంలో నుంచి ఏది బయటకు వస్తుందంటే, యథార్థంగా హృదయపూర్వకంగా దేవునికి మనం ఆరాధించగలుగుతాం. మనం ఎప్పుడు మనం ఆరాధించగలుగుతామంటే, ఆయన గూర్చి మనం నేర్చుకున్నప్పుడు. నేర్చుకోవటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 విషయాలంటే, దేవుని గూర్చినటువంటి అవగాహన, దేవుని గూర్చినటువంటి అనుభవం. నా దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి మొట్టమొదటిసారిగా. ఎప్పుడైతే ఆ దేవుని గూర్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి లక్షణాలు మనం నేర్చుకున్నప్పుడు, మన జీవితంలో నుంచి యథార్థమైనటువంటి హృదయంతో దేవుణ్ణి ఆరాధించగలుగుతాం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 2వ భాగంలోకి వచ్చిన తర్వాత ఆయన నా జీవితంలో ఏం చేసినాడు అనేది నువ్వు నేర్చుకున్నప్పుడు నీ జీవితంలో నుంచి బయటకు వచ్చేది ఏంటంటే, గొప్ప ఆరాధన బయటకు వచ్చేది. అందుకనే కాబోలు ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు దేవుని కూర్చున్నటువంటి ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాడు. ఆయన ఎట్లా ఆరాధిస్తున్నాడు తెలుసా? యథార్థతతోటి. ప్రభా, నీవే నాకు. ఎంత గొప్ప ఆరాధన అక్కడ సమర్పిస్తూ ఉన్నారో అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఆరాధనని ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకి ఏం నేర్పించాడు? దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ లక్షణాలు దేవుడు మనకి ఏం నేర్పించినాడు అని చూచినట్లయితే, ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలోనే నీతి గల, మొట్టమొదటిది మన దేవుడు ఏమై ఉన్నాడంటే నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయనలో ఎక్కడ కూడా దుర్నీతి అనేది ఎక్కడా లేదు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నావు. మళ్ళీ అక్కడ రాయబడి ఉంది, నీ న్యాయ విధులు. ఆయన న్యాయవంతుడైనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆ అద్భుతమైనటువంటి ఆ దేవుని యొక్క లక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు, నా దేవుడు ఇంత గొప్ప దేవుడా
అని దేవుని మనం ఆరాధించగలుగుతాం. అంత మాత్రమే కాదు, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. అక్కడ మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ దేవుని కూర్చున్నటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు అక్కడ చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయంటే 4వ వచనంలో చూడండి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఈ యథార్థతలో ఆ గొప్ప దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది నువ్వేం నేర్చుకోవాలంటే, నా దేవుడు ఆశ్రయదుర్గం, నా దేవుడు నన్ను రక్షించేవాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఏది చేసినా కూడా సంపూర్ణంగా చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. 3వది అక్కడ చూడండి, ఆయన చర్యలన్నీ న్యాయములు, న్యాయవంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. 4వ చూడండి, అక్కడ ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి, నమ్మదగిన దేవుడు మన దేవుడు. 5వది అక్కడ రాయబడి ఉంది, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు మన దేవుడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి, ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేర్చుకోవాలి. ప్రభా, ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు ప్రభా, నాకు దేవుడివే ఉన్నావు ప్రభా. అందుకని అక్కడ ఆ భక్తుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభా, నువ్వు న్యాయవంతుడు ప్రభా, నువ్వు నీతిపరుడు ప్రభా, నీవు నిర్దోషివు ప్రభా. ప్రభా, అంత మాత్రమే కాదు, నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభా. ఇదిగో ప్రభా నా ఆరాధన, ఇదిగో ప్రభా నువ్వు ఇంత గొప్ప దేవుడివై ఉండు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. నిజంగా ఆ భక్తుడు దేవుణ్ణి అనుభవంలోకి వెళ్ళిపోయి దేవుని గురించి తెలుసుకున్నప్పుడు గొప్ప ఆరాధన బయటికి మన జీవితంలో నుంచి బయటకు వస్తుంది. అందుకనే అక్కడ రాయబడిన చూడండి, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. ఈ యథార్థతలో ఏమేమి ఉన్నాయంటే, ఆయన నీతిపరుడని, నిర్దోషి అయిన దేవుడని, న్యాయవంతుడైనటువంటి దేవుడని, ఆశ్రయదుర్గమని, ఆయన కార్యాలు సంపూర్ణమైనటువంటివని, అవన్నీ కూడా ఆ యథార్థతలో ఉన్నాయన్నమాట. అందుకని ఆయన యథార్థవంతుడైనటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుబట్టి నువ్వు నేను ఆరాధించాలి. నువ్వేం నేర్చుకున్నావంటే, దేవుని గురించి మనం ఏం నేర్చుకున్నావంటే, దేవుని కూర్చున్నటువంటి ఏ అనుభవం గుండా వెళ్తా ఉన్నావంటే, దేవా నువ్వు ఇంత గొప్ప దేవుడు ఆ ప్రభా అని ఆ అవగాహన మన జీవితంలోకి రావాలి. అంత మాత్రమే కాదు, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 92వ కీర్తన, ఇంకా ఆయన ఏమై ఉన్నాడు గమనించినట్లయితే 92వ కీర్తన 14వ వచనాన్ని చూడండి ఒకసారి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై. నీ దేవుడు నా దేవుడు, ఆరాధించబోయేటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయనలో ఎక్కడ కూడా నీవు ఊహించుకుంటే ఆయనలో ఎక్కడ కూడా ఏ చెడుతనం కూడా ఆయనలో లేదు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేర్చుకున్నప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు నీ హృదయంలో నుంచి బయటికి రావాల్సింది ఏంటంటే గొప్ప ఆరాధన బయటికి రావాలి. ప్రభా నువ్వు ఇంత గొప్ప దేవుడు ఆ ప్రభా, ఇంత పరిశుద్ధుడు ఆ దేవా. అటువంటి పరిశుద్ధుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. అందుకని అక్కడ ఏం రాయబడి చూడండి, ఆయన ఆశ్రయదుర్గం, యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదు. ఆయనలో అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించాలి. ఆ భక్తుడు అందుకని అంత పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడంటే యథార్థతతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్య భాగంలో మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి మూలాంశం కూడా అదే. యథార్థతతోటి
ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. మన యొక్క ఆరాధన దేవునికి సరైనటువంటి విధంగా అందట్లేదనే దేవుడు ఈ సంవత్సరం మనకి ఆ గొప్ప మూలాంశాన్ని దేవుడు ఇచ్చాడు. యథార్థతతోటి ఆత్మతోటి సత్యంతో ఎందుకు ఆరాధించాలంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఏదో కాసేపు మాట్లాడేసేసేసి ఏదో ఆరాధించాములే అని అనుకోవటం కాదు. ఆ అనుభవంలో గుండా వెళుతూ, ప్రభా ఇంత పరిశుద్ధుడు ప్రభా, నాకు దేవుడు అయి ఉన్నావు ప్రభా అనేటువంటి ఆ అనుభవాన్ని అనుభవిస్తూ దేవుని మనం ఆరాధించాలి. అందుకనే 2 విషయాలు చూచినాం మనం. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, నిర్దోషి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన దేవుడు. 3వ భాగంలోకి వెళ్దాం. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 18వ కీర్తన. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గురించి మనం ఏం నేర్చుకుంటున్నామని ఆలోచించినప్పుడు 18వ కీర్తన 30వ వచనం చూడండి జాగ్రత్తగా. 30వ వచనం, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తనను శరణుజొచ్చు వారందరికీ ఆయన ఏంటి, కేడమునై ఉన్నాడు. ఆయన ఇందాక చూచాం మనం, ఆశ్రయదుర్గమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనను శరణజొచ్చు వారందరికీ, ఆయన సన్నిధికి అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏమై ఉన్నాడంటే కేడమునై ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుడు మన దేవుడు. యథార్థతలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు ఎలా ఉన్నాడంటే కేడముగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఆయన గూర్చినటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో నుంచి బయటికి ఏం రావాలంటే యథార్థమైనటువంటి ఆరాధన నీ జీవితంలో నుంచి బయటికి రావాలి. ఇంకొక వాక్య భాగం చూడండి, 18వ కీర్తన 25వ కీర్తన చూడండి. ఆయన యొక్క గుణలక్షణాల్లో ఆయన ఏమై ఉన్నాడు, అదృశ్యుడైనటువంటి ఆ దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. 25వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడైనటువంటి దేవుడు. ఉత్తముడు అంటే అర్థం ఏంటంటే ద బెస్ట్ గాడ్ అని అర్థం అన్నమాట. మంచి దేవుడు ఆయన, గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన గూర్చి నువ్వు నేర్చుకో. ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అని అన్నప్పుడు నీ ఆత్మీయమైనటువంటి మనోనేత్రాల్లో నా దేవుడు ఇంత గొప్ప దేవుడు అనేటువంటిది ఆ అనుభవంలో నుంచి నువ్వు రాగలగాలి. ఆయన అన్నాడు, ఆయన ఉత్తముడు, యథార్థవంతుడైనటువంటి గొప్ప దేవుడు ఆయన. నా దేవుడు ఇంత గొప్ప దేవుడా. అందుకనే మనం నేర్చుకునే వాక్య భాగంలో 119వ కీర్తనలో చూడండి ఒకసారి. ఇటువంటి అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి లక్షణాలు కలిగిన ఆ దేవుణ్ణి అక్కడ ఉన్నటువంటి భక్తుడు ఎట్లా ఆరాధిస్తున్నాడు తెలుసా? ప్రభా, నేను నిన్ను నేర్చుకున్నప్పుడు ప్రభా నా జీవితంలో నుంచి ఏం బయటకు వస్తుందో తెలుసా? యథార్థ హృదయంతో ప్రభా, ఇదిగో ప్రభా నా ఆరాధన. నీ ఆరాధనని నా ఆరాధనని దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఇటువంటి గొప్ప ఆరాధన దేవుడు మన జీవితాల నుంచి కోరుకుంటూ ఉన్నాడు. మొదటి భాగంలో మనం నువ్వేం నేర్చుకున్నావంటే దేవుని గూర్చినటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి అదృశ్యమైనటువంటి లక్షణాలు నువ్వు నేర్చుకున్నావు నువ్వు. అయితే నా జీవితంలో నేను ఎందుకు ఆరాధించాలి, ఆయన ఆరాధించవలసినటువంటి అవసరం ఏంటి అని అన్నట్లయితే చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ప్రసంగి గ్రంథం ఒకసారి దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి. ఎందుకు ఆరాధించాలంటే మన జీవితాల్లో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. నా దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి అని గమనించినప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఏం చేశాడు, ఆయన యథార్థవంతులుగా పుట్టించెను. నిన్ను నన్ను కూడా దేవుడు పాపంలోకి రాకముందల ఎలాంటి జీవితాన్ని ఆయన మనకిచ్చాడంటే
యథార్థవంతులుగా ఆయన మనల్ని పుట్టించాడు. యథార్థత అంటే మనం నేర్చుకున్నాం. న్యాయవంతులుగా పుట్టించాడు ఆ దేవుడు, పరిశుద్ధంగా పుట్టించాడు ఆ దేవుడు, నిర్దోషిగా పుట్టించాడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ఆ అదృశ్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా నీకు నాకు ఇచ్చాడు ఆ దేవుడు. ఇప్పటివరకు ఏవైతే మనం ఆ లక్షణాలు చూచినామో ఆయన యొక్క స్వారూప్యతలోకి, ఆయన యొక్క స్వరూపంలో మనుషులను కూడా ఎలా ఆయన సృష్టించాడంటే యథార్థతతో ఆయన సృష్టించాడు ఆ గొప్ప దేవుడు. అటువంటి స్వారూప్యత కలిగినటువంటి నువ్వు నేను ఎలాంటి జీవితాన్ని మనం జీవించామంటే చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ఆ యథార్థతలో సృష్టించినటువంటి నువ్వు నేను ఏమైపోయినావంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5వ వచనం, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు. పాపం, అవిధేయత ఎక్కడికి నడిపించిందంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాం. ఆయనతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయి ఎలా తయారైపోయామంటే దేవుడు అన్నాడు కళంకులు. మన జీవితం అది. అంత అద్భుతంగా దేవుడు మనల్ని సృష్టిస్తే ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నిర్దోషం, ఆయన యొక్క న్యాయం, ఆయన యొక్క ఆశ్రయదుర్గం, ఆయన యొక్క కేడాన్ని మనకిస్తే ఎలాంటి జీవితంలోకి మనం వెళ్ళిపోయినామంటే అక్కడ రాయబడి ఉంది వారు కళంకులు. రెండోది మూర్ఖత గల వక్రవంశము, బుద్ధి లేని అవివేకులం, యెహోవాకు ప్రతీకారం చేసినాం, ఆయన నిన్ను సృష్టించిన తండ్రికి విరోధంగా జీవించాం. మన జీవితం అది. దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి ప్రేమతో మనల్ని సృష్టిస్తే ఎలాంటి జీవితంతో మనం జీవించామంటే అటువంటి అక్రమం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఆయన. అయినప్పటికీ ఆ దేవుడు మనల్ని విడిచిపెట్టలా. అయినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టి తృణీకరించలే ఆ గొప్ప దేవుడు. నువ్వేం నేర్చుకోవాలంటే ఆ గొప్ప దేవుడు నీకు నాకు ఏం దయచేసినాడంటే 2025 సంవత్సరాల క్రితం ఆ గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణ ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. రక్షణ ఎందుకు దయచేశాడు తెలుసా? ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ యథార్థతను కోల్పోయినటువంటి ఆ మనిషికి మళ్ళా యథార్థతతోటి ఆ పరలోకంలోకి రావాలని ఆ గొప్ప దేవుడు ఆ కల్వరి శిలువలో ఆ గొప్ప కార్యాన్ని ఆయన దయచేసినాడు. రక్షణ గొప్ప విలువైంది. ఆ రక్షణకి ఆధారం ఆయనే, ఆ గొప్ప దేవుడు. ఏం చేతులంటే ఆ కోల్పోయినటువంటి ఆ యథార్థతని మళ్ళా నీకు ఇచ్చి నీకు నేర్పించి నువ్వు గొప్ప ఆరాధన అర్పించాలనే దేవుడు ఈ సన్నిధిని నీకు దయచేసినాడు ఆయన. అందుకనే చూడండి యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడు వగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. వెలగట్టలేనటువంటిది, ఎంతో అమూల్యమైనటువంటి రక్షణ ఆయన మనకి ఆధారం అయ్యాడు. ఎంచేత తెలుసా? కోల్పోయినటువంటి యథార్థత కేవలం రక్షణ ద్వారానే దేవుడు నీకు దయచేశాడు. యథార్థత లేకోకోకుండా, ఆ రక్షణానుభవం లేకోకోకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. అందుకనే ఆయనకి ప్రపంచ మానవాళికి రక్షణకి ఆయన ఆధారమయ్యాడు ఆ గొప్ప దేవుడు. అయితే ఈ ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతోమంది తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ధనవంతులు ఉన్నారు.
వాళ్ళందరినీ వదిలేసేసేసేసి దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆ దేవుడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ న్యాయవంతుడైనటువంటి దేవుడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను ఎన్నుకొని గొప్ప రక్షణ ఆ దేవుడు నీకు దయచేశాడు. ఎందుచేత తెలుసా? ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వంలో యుగయుగాలు నువ్వు ఉండాలని ఆ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది నువ్వు నేర్చుకున్నప్పుడు, దాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? యథార్థతతోటి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నిజంగానే ప్రభా, అంత గొప్ప దేవుడు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా దేవా? ఇదిగో ప్రభా నా ఆరాధన. ప్రభా, నన్ను ఆ అనుభవంలో గుండా నువ్వు నన్ను నడిపిస్తున్నావా దేవా? ఇదిగో ప్రభా నా ఆరాధనని, నీ ఆరాధనని ఉదయకాల సమయంలో యథార్థమైనటువంటి ఆరాధనని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఇంకొక వాక్య భాగం చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. నీకు రక్షణ ఎలా వచ్చిందంటే క్రీస్తు యేసు ద్వారా అన్యజనాంగమైనటువంటి నిన్ను నన్ను ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన గొప్ప విమోచన, రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు యేసు ద్వారా నీకు ఇచ్చాడు. ఆ రక్షణని అనుభవిస్తూ, ఆ రక్షణ ద్వారా నువ్వు నేర్చుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితంలో నుంచి బయటికి రావాల్సింది ఏంటంటే గొప్ప ఆరాధన దేవునికి బయటికి రావాలి. ప్రభా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావా దేవా అని దేవుని మనం ఆరాధించగలగాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక 2 విషయాలు మీ గమనాన్ని తీసుకొస్తా నేను. ఆ రక్షణలోకి నడిపించడమే కాదు, ఆయన ఇంకా మన జీవితాల్లో ఏం నేర్పించాడు ఆ గొప్ప దేవుడు అంటే, కీర్తన 33వ కీర్తన. ఆ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఇంకా మనల్నికి ఆయన ఏం నేర్పించినాడంటే 33వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. 33వ కీర్తన 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. నీకు రక్షణ దయచేయటమే కాదు, వారం వెంబడి వారం ప్రతిరోజు ఆ యథార్థమైనటువంటి వాక్యం ద్వారా ఆ దేవుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? నడిపిస్తున్నాడు ఆయన. అక్కడ ఏం రాయబడింది తెలుసా? ఆయన చేయనదంతయు నమ్మకమైనది. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో నమ్మకమైనటువంటి గైడెన్స్ ఇస్తా ఆ వాక్యం ద్వారా నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. నీకు నేర్పిస్తున్నాడు ఆ గొప్ప దేవుడు. ఎంత నేర్పిస్తున్నాడు తెలుసా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో ఎటువంటిది ఆయన మన జీవితాలను నేర్పిస్తున్నాడంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక చూడండి. ఆ వాక్యం ద్వారా నీ జీవితం మళ్ళా ఆ యొక్క అపవిత్రత చోటు చేసుకోకోకుండా ఆ యొక్క సాతాను యొక్క బంధకాల్లో నువ్వు కూరుకోకూడదని చెప్పేసి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై. ఆయన వాక్యం ఆయన ఎలా నడిపిస్తూ ఉన్నాడంటే, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ సత్యము అనుభవ జ్ఞానంగా నిన్ను నడిపించింది. అంత గొప్ప దేవుడు ఆయన. రక్షణలోకి నడిపించడమే కాదు, ఆయన వాక్యం ద్వారా నిన్ను సంధించి సత్యమును కూర్చిన ఏ సత్యాన్ని అయితే నువ్వు నమ్మావో ఆ సత్యంలో ఒక గొప్ప అనుభవ జ్ఞానంతో వారం వెంబడి వారం, రోజంతటా రోజున నిన్ను ఆదరిస్తూ, నిన్ను కాపాడుతూ, నిన్ను ధైర్యం ఇస్తూ ఆ గొప్ప దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడు. అది నువ్వు నేర్చుకుంటుంది. అందుకనే దేవుడు అన్నాడు, ఆయనకి అర్పించాల్సిందే తెలుసా? ప్రభా, ఇదిగో ప్రభా నా ఆరాధన. ప్రభా, ఇదిగో ప్రభా నా ఆరాధన. ప్రభా, నా జీవితంలో ఇంత గొప్ప దేవుడు ప్రభా, నాకు నేర్పిస్తున్నావా దేవా? నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అని చెప్పేసి మనం ఆరాధించగలగాలి. ఒకటి, రక్షణ దయచేశాడు ఆ గొప్ప దేవుడు. రెండోది, యథార్థమైనటువంటి
వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. మూడోది చూడండి, మూడోది సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఇంకా మన జీవితాలు ఎలాంటి జీవితంలోకి ఆయన నడిపించినాడో. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఆయన మనకేం నేర్పించాడు అని మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. దేవుడు ఆయన యొక్క యథార్థతలోకి నడిపిస్తూ నీకేం నేర్పిస్తున్నాడు తెలుసా? రక్షణ దయచేశాడు. రెండోది, ఆ యథార్థమైనటువంటి వాక్యాన్ని ఇవ్వటం ద్వారా హృదయంలో నుంచి బయటికి ఏం రావాలని కోరుకుంటా ఆయన నేర్పిస్తున్నాడు తెలుసా? ఎందుకని ఆయన సత్యమును కూర్చిన అనుభవం జ్ఞానంలోకి ఆయన ఎందుకు నడిపించాడు తెలుసా? నీ నోటి నుంచి యథార్థమైనటువంటి మాటలు వస్తూ ఆయన్ని ఆరాధించాలి అనేది ఆయన నేర్పిస్తున్నాడు గొప్ప దేవుడు. అది కేవలం రక్షణ ద్వారానే ఆ యథార్థమైనటువంటి మాటలు నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ దేవుడంట నీ ద్వారా ఆయన ఆనందిస్తాడంట. గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత అద్భుతమైనటువంటి ఆ మాటలు నీకు నాకు దయచేశాడు ఆ గొప్ప దేవుడు. ఇదివరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి దేవుని ఒక వాక్య భాగంలో 31వ కీర్తన. రక్షణలోకి రాకముందల మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే చూడండి 31వ కీర్తన 18వ వచనం చూడండి. 18వ వచనం, అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరుచును, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఇటువంటి జీవితాన్ని మనం జీవించాం. ఆ రక్షణలో దేవుడు మనకేం దయచేశాడంటే యథార్థమైనటువంటి మాటలు పలికేటువంటి వ్యక్తిగా నీకు నేర్పించాడు ఆ గొప్ప దేవుడు. తద్వారా దేవుడు నీ మాటల ద్వారా ఏం చేస్తాడు తెలుసా? ఎంతో గొప్ప ఆనందాన్ని ఆయన అనుభవిస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. యథార్థమైనటువంటి ఆ వాక్యాన్ని ఇవ్వటమే కాకుండా యథార్థమైనటువంటి ఆ యొక్క మాటలను కూడా ఆ దేవుడు దయచేశాడు. ఆయన నీకు నేర్పిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. అందుకని అక్కడ ఉన్నటువంటి భక్తుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభా, యథార్థమైనటువంటి హృదయంతో ప్రభా నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. మూడో చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. ఆయన మన జీవితాల్లో ఏం నేర్పించినాడు అని మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనం, కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. రక్షణ ద్వారా యథార్థమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. రక్షణ ద్వారా యథార్థమైనటువంటి మాటలు పలిగేటువంటి వ్యక్తిగా చేసినాడు. రక్షణ ద్వారా ఆయన నీకేం నేర్పించాడంటే యథార్థమైనటువంటి ప్రేమను దేవుడు నీకు దయచేశాడు. కపట ప్రేమ కాదు. ఈ లోకంలో జీవించేటప్పుడు కపటమైన ప్రేమని మనకు ఇవ్వాల దేవుడు. యథార్థమైనటువంటి ప్రేమ. దేవుణ్ణి మన యథార్థంగా ప్రేమిస్తే మనుషులను కూడా మన యథార్థంగా ప్రేమించగలిగేటువంటి ఆ అద్భుతమైన నడిపింపుని దేవుడు మనకు నేర్పించాడు ఆయన. అందుకని దేవుని ఒక వాక్య భాగంలో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మన జీవితాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. అటువంటి అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమని రక్షణ ద్వారా దేవుడు నీకు నాకు దయచేశాడు. ఇటువంటి ప్రేమ, లోకంతో ఉండేటువంటి ప్రేమ, దేవునితో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ రక్షణ ద్వారా ఆ దేవుడు నీకు నేర్పించాడు ఆయన. అందుకని 119వ కీర్తనలో చూడండి ఒకసారి, మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగంలో చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 119 7వ వచనం చూడండి ఒకసారి. నీతిగల
నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నావు? ఆయన ఏమై ఉన్నాడో నువ్వు నేర్చుకున్నావు. ఏమై ఉన్నాడు ఆయన? యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు, నిర్దోషి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, కేడమునై ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అయితే అటువంటి అదృశ్య లక్షణాలు కలిగినటువంటి ఆ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మనకి ఏం నేర్పినాడంటే రక్షణ దయచేశాడు. ఆ గొప్ప దేవుడు రక్షణ ద్వారా యథార్థమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. రక్షణ ద్వారా యథార్థంగా మాట్లాడేటువంటి ఆ అనుభవంలోకి నడిపించాడు. రక్షణ ద్వారా యథార్థంగా ప్రేమించేటువంటి ఆ యొక్క అనుభవంలోకి మనల్ని నేర్పించాడు ఆ గొప్ప దేవుడు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, ఆ భక్తుడు ఏం చేశాడు తెలుసా? యథార్థ హృదయంతో, ప్రభా ఇంత గొప్ప కార్యాలు నా జీవితంలో చేసినావు కాబట్టి ప్రభా నేను నీకేం చెల్లించగలుగుతానయ్యా అనంటే అక్కడ రాయబడి ఉంది, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను ప్రభా. ఇటువంటి ఆరాధనని నిన్ను నన్ను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆరాధనలో అందుకనే దేవుడు అన్నాడు, యథార్థముగా ఆరాధించువారు ఎలా ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడంటే ఆత్మతోటి సత్యముతోటి మనం దేవుని ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ అనుభవం గుండా నువ్వు నేర్చుకున్నప్పుడు గొప్ప ఆరాధన దేవునికి చెల్లించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. నేను తలలోంచుకుందాం, దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏమై ఉన్నాడో మనం నేర్చుకున్నాం. రెండవది, ఆయన మనకి ఏం నేర్పించినాడో మనం నేర్చుకున్నాం మనం. అయితే యథార్థ హృదయంతో ఆ సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రభా ఇంత గొప్ప దేవుడు ప్రభా, నాకు దేవుడే ఉండి నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. ఒకప్పుడు నా జీవితం ఎంతో భయంకరమైంది ప్రభా, అయినప్పటికీ నా నోటిలో యథార్థమైనటువంటి వాక్యం ద్వారా నువ్వు నడిపించావు. యథార్థమైనటువంటి మాటల్ని నా నోటి ద్వారా ఉంచావు. యథార్థమైనటువంటి ప్రేమతో నువ్వు నన్ను నడిపించావు ప్రభా. నిజంగా నా హృదయపూర్వకమైన ఆరాధన నేను నీకు చెల్లిస్తున్నాను ప్రభా అని చెప్పేసి హృదయపూర్వకమైన ఆరాధన మనం అర్పిద్దాం. మొట్టమొదటిసారిగా సహోదరుల్లో ఒకళ్ళు, సహోదరుల్లో ఒకళ్ళు దేవుని మనం ఆరాధిద్దాం. మనం ఆరాధిద్దాం. సత్యములో నడవాలని, సత్యము నాకు తెలియాలని నా ఆశయ్యా. సత్యములో నడవాలని, సత్యము నాకు తెలియాలని నా ఆశయ్యా. సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యములోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీరు నీతి గల దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ఆయన. మీరు యథార్థవంతుడైన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీరు న్యాయము గల దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ లోకంలో వక్రజనంలో ఉన్న నన్ను, నీతి లేని నన్ను నాయనా, మాటల్లో ప్రేమలో తప్పిపోయిన నన్ను మీరు ప్రేమించి వెదకి రక్షించడం మాత్రమే కాదు,